హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వర్క్ ఆన్ బుక్స్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి మిడ్-1 ఎగ్జామ్స్ అనేది సెప్టెంబర్ 12th నుంచి అనేది అనౌన్స్ చేశారు. కాబట్టి నేను ఎంపీసీలో ఉన్న ఫిజిక్స్లోని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే చెప్పబోతున్నాను. అందులో ఫస్ట్ వచ్చేసి 8 మార్క్స్ క్వశ్చన్, ఫ్రీలీ ఫాలింగ్ బాడీ. అదేంటంటే అందులో మనకి కావాల్సింది 4 ఫార్ములాస్ వస్తే అది 8 మార్క్స్ క్వశ్చన్ చాలా పెద్దగా ఉంటుందని చాలా సింపుల్ అయిన క్వశ్చన్ అనమాట. అది ఏంటంటే చాలా సింపుల్, 4 ఫార్ములాస్ రావాలి. అందులో వచ్చేసి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ, దాన్ని నేను షార్ట్ ఫామ్లో పిఈ అని రాసుకుంటున్నాను. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా కావాలి. అదేంటంటే ఎంఏహెచ్ ఫార్ములా. ఎంఏహెచ్ అనేది పొటెన్షియల్ ఎనర్జీ ఫార్మ్. తర్వాత కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చి ఆఫ్ ఎంబీ స్క్వేర్. ఏంటి ఇది? కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా. తర్వాత మనకు వచ్చేసి యాక్సిలరేషన్ ఫార్ములా. అంటే అది యాక్సిలరేషన్ తర్వాత దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. v² - u² = 2as. ఇది దీని ఫార్ములా ఫ్రెండ్స్. తర్వాత ఇంకా లాస్ట్గా టోటల్ ఫార్ములా. టోటల్ అనేది పెద్ద ఫార్ములా ఏం కాదు. టోటల్ ఎనర్జీ = పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ ఫ్రెండ్స్. ఈ 4 ఫార్ములాస్ మనకు వచ్చాయంటే ఈ మొత్తం 8 మార్క్స్ చాలా సింపుల్గా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఇందులో ఫస్ట్గా మనం స్టేట్మెంట్ ఉంటుంది. అసలు ఆ స్టేట్మెంట్ ఏంటో తెలుసుకుందాం. స్టేట్మెంట్ తెలిస్తే తర్వాత మనం అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఒక ఎనర్జీని మనం క్రియేట్ చేయలేం, డిస్ట్రాయ్ చేయలేం, కానీ ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి ఎనర్జీని మార్చుకోగలం. ఆ స్టేట్మెంట్ ఇంగ్లీష్లో వీ కెనాట్ క్రియేట్ ది ఎనర్జీ నాట్ డిస్ట్రాయ్, we can change the energy into the one state to another state. ఓకే, దాని మీనింగ్ అసలు ఏంటి? మీనింగ్ ఏంటంటే మనం ఎనర్జీని క్రియేట్ చేయలేం, అలాగే డిస్ట్రాయ్ చేయలేం. ఇప్పుడు మనకు సొంతంగా ఎగ్జాంపుల్గా మనం ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేయలేం, దాన్ని డిస్ట్రాయ్ చేయలేం. కాకపోతే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి మార్చుకోగలం. ఎలాగంటే సోలార్ ఎనర్జీ ఉంది. ఇప్పుడు సోలార్ ప్లేట్స్ ద్వారా సోలార్ ఎనర్జీని తీసుకొని ఆ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకుంటున్నాం. అంతేగాని మనకు సొంతంగా మనం సోలార్ ఎనర్జీని క్రియేట్ చేయట్లేదు కదా. సోలార్ ఎనర్జీని ఎలక్ట్రిక్ ఎనర్జీ కింద మార్చుకుంటున్నాం అంతే. ఇలాగా మార్చుకోగలం, కానీ దీన్ని ఎనర్జీని అనేది మనం క్రియేట్ చేయలేమని చెప్పేసి దీని స్టేట్మెంట్లో చెప్పారు. తర్వాత దీన్ని ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అంటే పడడం. ఒక పడుతున్న బాడీ వెలాసిటీని దాని టోటల్ ఎనర్జీని ఫైండ్ చేయమన్నారు ఈ క్వశ్చన్లో. దాని టోటల్ ఎనర్జీని ఫైండ్ చేయడానికి ముందుగా మనం ఒక డయాగ్రామ్ తీసుకోవాలి. ఎలాగంటే మనం ఇక్కడ గీస్తున్నాము. ఇక్కడి నుంచి ఒక బిల్డింగ్ ఉంది, ఈ హైట్లో ఒక బిల్డింగ్ ఉంది. ఈ హైట్లో బిల్డింగ్ ఉంటే ఈ పై నుంచి నేను బాల్ వేస్తాను. ఈ పాయింట్ని ఏ అనుకున్నాను. ఈ కింద పాయింట్ ఉంది, మళ్ళీ ఇక్కడి నుంచి వేస్తున్నాను కదా. మధ్యలో వెలాసిటీ కూడా తెలియాలి కదా, మధ్యలో ఎంత ఎనర్జీ ఉందో కూడా తెలియాలి. కాబట్టి మధ్యలో పాయింట్ నేను బీ కింద తీసుకుంటాను. ఇంకా ఎండింగ్ పాయింట్ సి కింద తీసుకుంటాను. ఇప్పుడు దీని టోటల్ హైట్ నాకు తెలియదు కాబట్టి టోటల్ హైట్ హెచ్ కింద తీసుకుంటున్నాను. టోటల్ హైట్ హెచ్. ఇప్పుడు నాకు ఏ నుంచి బీకి వాల్యూ తెలియదు, ఏ నుంచి బీ కన్నా బీ నుంచి సి కన్నా తెలిసి హైట్ తెలియాలి. కాకపోతే నాకు ఏ నుంచి బీకి హైట్ తెలుసు. ఏ నుంచి బీకి హైట్ వచ్చేసి హెచ్ కాదు, ఏ నుంచి బీకి హైట్ వచ్చేసి ఎక్స్. ఇక్కడ హెచ్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఎక్స్ అనేది తీసుకున్నాం వాల్యూ. ఇప్పుడు బి నుంచి సికి హైట్ మనకు తెలియదు, బి నుంచి సికి హైట్ తెలియదు. కాకపోతే మనకి దీన్ని ఇంకోలా రాసుకోవచ్చు. హైట్ అప్రాక్సిమేట్లీ మనకి తెలియదు అనుకోండి. కాకపోతే ఇక్కడ హెచ్ - ఎక్స్ చేస్తే సరిపోద్ది కదా. బి నుంచి సికి హైట్ ఎంత తెలిసిపోతుంది. హెచ్ అనేది టోటల్ హైట్. టోటల్ హైట్ లోంచి ఆఫ్ హైట్ తీసేస్తే మిగతా ఆఫ్ హైట్ తెలిసిపోద్ది కదా. అందుకే దీన్ని నేను హెచ్ - ఎక్స్ కింద రాసుకున్నాను. ఇప్పుడు దీన్ని బట్టే మనం మిగతా ఫార్ములాస్ అన్ని చెయ్యాలి. ఏంటి? ఇది ఒకే ఒక డయాగ్రామ్ వలన మనకి ఇక్కడ కింద వచ్చే మొత్తం స్టేట్మెంట్స్. ఈ 3 పాయింట్స్ దగ్గర మనం వెలాసిటీ దాని ఎనర్జీ, టోటల్ ఎనర్జీని అనేది ఫైండ్ చేయాలి. అది చాలా సింపుల్ అనమాట. ఇప్పుడు ఈ డయాగ్రామ్ ఒకటి గుర్తుంటే చాలు. ఈ డయాగ్రామ్ పక్కన డిస్ప్లే మీద వస్తుంది. ఇక్కడైతే రఫ్ చేసేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పాయింట్ ఏ కనిపెడదాం. పాయింట్ ఏ టోటల్ ఎనర్జీ ఎలా ఉంది. ఫస్ట్ పాయింట్ ఏ అనేది
డయాగ్రామ్ లో పాయింట్ ఏ అనేది టాప్ లో ఉంది, అంటే అక్కడి నుంచి యాక్సిలరేషన్ ఎనర్జీ కానీ ఏదైనా సరే అక్కడి నుంచి పాయింట్ ఏ దగ్గర నుంచి మొదలెట్టాను. నేను పాయింట్ ఏ దగ్గర నుంచి ఒక బాల్ వేసానంటే అదే స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ కనిపెడదాం. పొటెన్షియల్ ఎనర్జీ పిఈ షార్ట్ కట్. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ఎంఏహెచ్. ఎంఏహెచ్ ఇది ఫార్ములా ఎవరిని చూసుకోకపోతే స్టార్టింగ్ లో మొత్తం అన్ని పెంచేసాను ఫార్ములాస్ తో. ఇది పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ ఫార్ములా వచ్చి ఎంఏహెచ్. ఎంఏహెచ్ మనకి ఎప్పుడూను ఏ వాల్యూ అనేది మనకి ఎప్పుడు ఒకటే ఉంటుంది. ఏ వాల్యూ అనేది ఎప్పుడు ఒకటే, చేంజ్ అవ్వదు. ఏంటంటే ఇప్పుడు ఒక బాల్ కానీ ఏదైనా స్టోన్ కానీ పైనుంచి ఇలా కింద పడితే ఏ వాల్యూ అనేది ప్లస్ జీ అవుతుంది. అది బాల్ కింద నుంచి పైకి వెళ్తుంది. కింద నుంచి పైకి వెళ్తే బాల్ వాల్యూ మైనస్ జీ ప్లస్ జీ. ఈ రెండు తప్ప ఇంకేం చేంజ్ అవ్వదు, ఓన్లీ ఒక సింబల్ చేంజ్ అవుతుంది. అంటే ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఎంత ఉన్నట్టు ఎంజీహెచ్. అంటే హెచ్ నేను ఎందుకు మార్చుకోలేదంటే హెచ్ అంటే హైట్. ఏ పాయింట్ దగ్గరికి హైట్ ఎంత ఉంది, హెచ్ హైట్. ఆ డయాగ్రామ్ కూడా పించేస్తాను చూడండి. ఏకి హైట్ వచ్చేసి హెచ్ హైట్, అంటే మనకి ఎంతో తెలీదు, అందుకే హెచ్ అని ఇచ్చుకున్నాం. అందుకే హెచ్ హైట్ ఉంది కాబట్టి అలా ఉంచేసాం. మాస్ దాని బరువు ఎంతో మనకు తెలియదు కాబట్టి మాస్ అలాగే ఉంచేసుకున్నాం. ఓకే, ఇది ప్లస్ జీ. ప్లస్ చేసినా ఏకపోయినా పర్వాలేదు, అందుకే పొటెన్షియల్ ఎనర్జీ ఎంజీహెచ్ వచ్చింది మనకి. తర్వాత మనం కనిపెట్టాల్సింది కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ ఎం. అసలు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి ఆఫ్ ఎంవి స్క్వేర్. కాకపోతే ఇక్కడ నేను యూ స్క్వేర్ వేసుకున్నాను, ఎందుకంటే ఇప్పుడు ఇది ఏ పాయింట్ అన్నాను, ఇక్కడి నుంచి మొదలవుతున్నప్పుడు దాని వెలాసిటీ వి అనేది వెలాసిటీతో గుర్తిస్తాం అనమాట. కాకపోతే వి అంటే ఫైనల్ వెలాసిటీ, యు అనేది ఇనిషియల్ వెలాసిటీ. అంటే స్టార్టింగ్ అవ్వేటప్పుడు వెలాసిటీని యూ కింద చూపిస్తాం, అదే ఎండింగ్ లో ఉన్న వెలాసిటీని వి కింద చూపిస్తాం. మనకి ఇది ఏ అనేది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఏని యూ కింద, అదే ఏ దగ్గర ఉన్న వెలాసిటీని యూ కింద రాసుకున్నాను. అంటే ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఏ పాయింట్ దగ్గర నేను నించున్నాను, ఇక్కడ నుంచి పెన్ అనేది నేను ఇలా కిందకి వేస్తాను. ఇది ఇక్కడ పట్టుకున్నాం, ఇది ఇనిషియల్ వెలాసిటీ. అంటే ఇక్కడ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇనిషియల్ అంటాం, కింద ఫినిష్ అవుతుంది కాబట్టి దాన్ని ఫైనల్ వెలాసిటీ అంటాం. ఇక్కడ ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి ఇక్కడి నుంచి నేను వదిలేటప్పుడు వాల్యూ ఇక్కడ ఉన్నది కదా, ఇది కదలట్లేదు, రెస్ట్ లో ఉంది, ఇది రెస్ట్ పొజిషన్ లో ఉంది. అంటే దీని ఇనిషియల్ వెలాసిటీ ఏమవుతుంది, 0. అంటే ఏం చేంజ్ లేదు కదా. ఫైనల్ వెలాసిటీ అయితే అక్కడికి ఎల్లబోడికి మూవ్ అవుతూ ఉంటుంది కాబట్టి చేంజ్ అవుతుంది వెలాసిటీ. ఇక్కడ చేంజ్ అయ్యే అవకాశం లేదు, ఎందుకంటే స్టాండర్డ్ గా ఉంటుంది ఒక ప్లేస్ లో. అందుకే యూ ఈక్వల్ టు 0. యూ 0 అవునప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా 0 అవుతుంది. ఎలాగంటే ఇప్పుడు యూ ప్లేస్ లో 0 వేసుకుంటాం. 0 వేసుకుంటే 0 స్క్వేర్ 0 ఇంటూ ఎమ్ 0 ఎమ్, అది 0 ఇంటూ ఎమ్ అంటే 0 ఇంటూ 1 0/2 అంటే 0. ఇంకా అందుకని చెప్పేసి నేను కైనెటిక్ ఎనర్జీ డైరెక్ట్ గా 0 వేసుకున్నాను. తర్వాత ఇప్పుడు మనం ఫైండ్ చేయాల్సింది టోటల్ ఎనర్జీ. టోటల్ ఎనర్జీ ఫార్ములా వచ్చేసి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ, లేదా రివర్స్ ఏదో ప్లస్ చేయాలి రెండు. దీని కైనెటిక్ పొటెన్షియల్ ఎనర్జీ ఏంటి, ఎంజీహెచ్ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ వాల్యూ వచ్చేసి 0 ప్లస్ 0. అంటే టోటల్ ఎనర్జీ ఏ పాయింట్ దగ్గర ఎంజీహెచ్ అన్నమాట. ఎందుకంటే ఎంజీహెచ్ ప్లస్ 0 అంటే ఎంజీహెచ్. అంటే 0 అని ప్లస్ చేసినా సరే అదే కదా ఉంటుంది. ఇంటూ అయితే కనుక ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది, కానీ ఇంటూ లేదు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ఎంజీహెచ్ దీని ఆన్సర్. ఓకే, మనం ఇప్పుడు బి పాయింట్ ని కూడా సేమ్ ఇలాగే ఫైండ్ చేయాలి, కాకపోతే అందులో ఇంకో ఫార్ములా యాడ్ అవుతుంది. ఇప్పుడు బి పాయింట్ అనేది మనం కనిపెడదాం. అంటే ఇందాక పాయింట్ ఏ కనిపెట్టాం, ఇప్పుడు పాయింట్ బి. పాయింట్ బి దగ్గర ఎనర్జీ ఎలా ఉందనేది ఇప్పుడు కనిపెట్టాలి. ఫస్ట్ మనం పొటెన్షియల్ ఎనర్జీ, మళ్ళీ పొటెన్షియల్ ఎనర్జీ తీసుకుందాం. ఎంజిహెచ్ అంటే ఎంఏహెచ్ ఫార్ములాలో ఏ అంటే జి అని చెప్పాను, పైనుంచి కిందకి వచ్చేటప్పుడు ప్లస్ జి అని చెప్పాను. అందుకే ఇంక నేను డైరెక్ట్ గా రాసుకున్నాను. ఇప్పుడు ఎం మాస్ తెలియదు మనకి, జి ఏమో ఎలాగో తెలుసు కాబట్టి జి వేసుకున్నాం. హెచ్ హైట్ వచ్చేసి దాని హైట్ ఎంత
హెచ్ మైనస్ ఎక్స్ దాని హైట్ వచ్చేసి, అంతే కదా. ఇప్పుడు ఫార్ములాలో నేను అక్కడ చెప్పేటప్పుడే చెప్పాను, ఏ హైట్ వచ్చేసి హెచ్, ఏ దగ్గర హైట్, బీకి ఏకి హైట్ వచ్చేసి ఎక్స్, మరి సికి బికి అంటే కింద నుంచి ఇక్కడికి ఎంత హైట్ ఉందో అది చూడాలి. బికి ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ హెచ్ మైనస్ ఎక్స్ అన్నాను, అదే హెచ్ మైనస్ ఎక్స్, అందుకే ఇక్కడ హెచ్ మైనస్ ఎక్స్ అని రాసుకుంటున్నాను. హెచ్ మైనస్ ఎక్స్ అని రాసుకున్నాను. ఇప్పుడు ఈ బ్రాకెట్స్ బయట ఉన్న వాల్యూ ఎప్పుడును బ్రాకెట్ లోపల ఉన్న దాన్ని ఇంటూ చేస్తుంది. ఇంటూ చేస్తే ఎంజీహెచ్ ఇంటూ హెచ్, అదే ఎంజీ ఇంటూ హెచ్, ఎంజీహెచ్ మైనస్ ఎంజీ ఇంటూ ఎక్స్, ఎంజీఎక్స్, ఎంజీఎక్స్. ఇది బి పాయింట్ దగ్గరికి పొటెన్షియల్ ఎనర్జీ ఇలా వచ్చింది. ఇప్పుడు కైనెటిక్ ఎనర్జీ కనిపెట్టే ముందు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఏంటి మనకి, ఆఫ్ ఎంవి స్క్వేర్, అంతే కదా. కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా వచ్చి ఆఫ్ ఎంవి స్క్వేర్. వి వాల్యూ తెలుసుకోవాలి మనం. వి వాల్యూ ఎలా తెలుసుకోవాలంటే స్టార్టింగ్ ఇంటర్నల్ వెలాసిటీ అంటే యూ ఈక్వల్ టు 0 ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఇంకేం చేయలేం. ఇక్కడ వెలాసిటీ అది స్టార్టింగ్ ఇనిషియల్ వెలాసిటీ కాబట్టి అలా వస్తుంది. ఇక్కడ యాక్సిల్, ఇక్కడ వెలాసిటీ అనేది పెరుగుతుంది. అంటే పాయింట్ ఏ దగ్గర స్టాండర్డ్ గా ఉంది కాబట్టి యూ తీసుకున్నాం. బి పాయింట్ దగ్గరికి వెళ్ళి కూడా కదులుతూ ఉంటుంది కదా బాల్, అలా తిరుగుతూ గానీ అలా వెళ్తూ ఉంటది. అంటే అక్కడ అది మోషన్ లో ఉంది. మోషన్ లో ఉంటే దాని వెలాసిటీ ఎంతో కొంత అవుతుంది కదా, దాన్ని ఫైండ్ చేయాలి. అప్పుడు వెలాసిటీ ఫార్ములా నేను స్టార్టింగ్ లో చెప్పాను, వి స్క్వేర్ మైనస్ యూ స్క్వేర్ ఈక్వల్ టు 2as. 2as అని చెప్పాను. వి స్క్వేర్ యూ స్క్వేర్ ఫార్ములా మనకు తెలియదు. యూ స్క్వేర్ అంటే 0 కాబట్టి ఇంకా దాన్ని డైరెక్ట్ గా తీస్తాను నేను. వి స్క్వేర్ వేసుకున్నాం. వి స్క్వేర్ ఈక్వల్ టు 2as, 2 అలాగే వేసుకున్నాం. ఏ అంటే మనకి తెలుసు ఇక్కడే, ఏ అంటే జి అని చెప్పాను. జి ఎస్ అనేది డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ ఎలాగంటే ఈ పాయింట్ ఏ, ఇది బి, ఇది సి. డిస్ప్లేస్మెంట్ ఆ బాల్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిస్ప్లేస్ అయింది, ఏ దగ్గర నుంచి బి పాయింట్ దగ్గర డిస్ప్లేస్ అయింది. దీనికి ఏకి బికి ఉన్న డిస్టెన్స్ ఎంత, ఎక్స్ కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్, ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ తో గుర్తిస్తాం కాబట్టి దాని డిస్ప్లేస్మెంట్ వాల్యూ వచ్చేసి ఎక్స్, అందుకే ఎక్స్ వేసుకున్నాను. ఓకే, వి స్క్వేర్ ఈక్వల్ టు 2gx. ఓకేనా. తర్వాత మనం పొటెన్షియల్ ఎనర్జీ కనిపెట్టాం, ఇక్కడ యాక్సిలరేషన్ కూడా కనిపెట్టాం. ఇప్పుడు కనిపెట్టాల్సింది కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా ఆఫ్ ఎంవి స్క్వేర్, అంతా ఆఫ్ ఎంవి స్క్వేర్. వి స్క్వేర్ కదా, వి స్క్వేర్ ఆన్సర్ ఇదిగోండి. వి స్క్వేర్ వాల్యూ ఏంటి, ఇదిగోండి, ఇది వి స్క్వేర్ వాల్యూ. అంటే నేను డైరెక్ట్ తీసి వి స్క్వేర్ వాల్యూ అంటే 2gx కదా, అందుకే నేను డైరెక్ట్ గా 2gx అని రాసుకున్నాను. అప్పుడు ఈ టూ క్యాన్సిల్ అవుతుంది. క్యాన్సిల్ అవునప్పుడు ఇక్కడ ఎంత ఉంది, mgx ఉంది. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు mgx వాల్యూ వచ్చింది కైనెటిక్ ఎనర్జీ. ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ వచ్చేసి mgh మైనస్ mgx. ఇది ఎక్స్ ఫ్రెండ్స్, ఎక్స్ ఇస్తుంది ఎక్స్. ఈ రెండు వాల్యూలు వచ్చేసాయి మనకి. అంటే టోటల్ ఎనర్జీ ఫైండ్ అవుట్ చేయడానికి 2 వాల్యూసే కావాలి. ఇప్పుడు ఈ 2 ప్లస్ చేయాలి ఇంకొకసారి. ఇప్పుడు టోటల్ ఎనర్జీ ఫైండ్ చేయాలంటే పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ. ఇప్పుడు పొటెన్షియల్ ఎనర్జీ మనకి ఏమొచ్చింది, mgh మైనస్ mgx ప్లస్ ఏమొచ్చింది మనకి కైనెటిక్ ఎనర్జీ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ అని వేసుకున్నాం. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి mgx వచ్చింది. కాబట్టి స్కిప్ చేసుకొని చూడండి, ఏమైనా డౌట్ వస్తే ముందు చెప్పాను. ఈ 2 సేమ్ ఆన్సర్స్ వచ్చే సర్కిల్స్ కూడా చేసి చూపించాను. ఓకే, ఇది ప్లస్ ఇంటూ మైనస్ అవుతుంది. mgx నుంచి mgx తీస్తే 0 కాబట్టి డైరెక్ట్ గా కూడేసుకుంటున్నాను 2. ఆన్సర్ ఏమొచ్చింది, mgh. అంటే ఏ దగ్గర బి దగ్గర, ఏ పాయింట్ దగ్గర బి పాయింట్ దగ్గర ఎనర్జీ సేమ్ గా ఉంది. ఓకే, మనకి 2 పాయింట్స్ తెలిసి. ఇప్పుడు పాయింట్ నెంబర్ సిను కూడా సేమ్ ఇలాగే ఫైండ్ అవుట్ చేయాలి. దానికి కూడా యాక్సిలరేషన్ కనిపెట్టాలి. పాయింట్ సి కదా, ఇప్పుడు పాయింట్ సి. ఈ పాయింట్ సి దగ్గర మనకి ఫస్ట్ పాయింట్ సి హైట్ ఏమి ఉండదు కాబట్టి mgh కదా. ఫస్ట్ పొటెన్షియల్ ఎనర్జీ
ఈక్వల్ టు ఎంఏహెచ్. ఏ అంటే జీ అని చెప్పాను, అందుకే ఎంజీహెచ్ అని రాసుకున్నాం. అంటే ఇది చేంజ్ ఉండదు. కాకపోతే ఇక్కడ ఒక చేంజ్ ఉంటుంది. ఇది ఎక్కడున్నా సరే ఇది ఏమీ చేంజ్ అవ్వదు. కాకపోతే సి దగ్గరకు వచ్చింది. సి అనేది లోవర్ ఆర్బిట్ కింద ఉన్నది, అంటే ఇక్కడ పాయింట్స్ లో కింద ఉన్నది. ఇక్కడికి వెళ్ళబోడికి దీనికి హైట్ ఉండదు, సికి హైట్ ఉండదు. కాబట్టి హెచ్ ఈక్వల్ టు 0 అయిపోద్ది. ఎం అనేది పైకి కిందకి కదలదు. ఇంకా బాల్ ఇక్కడికి వచ్చిందంటే ఇక్కడ స్టాండర్డ్ అయిపోద్ది. కాబట్టి జీ ఈక్వల్ టు 0. అంటే ఏ అంటే 0. ఇంకా మాస్ అనేది గ్రావిటీ కిందకు వస్తుంది కాబట్టి మాస్ అనేది 0. అంటే ఇంకా ఫుల్ గా కింద నేల మీదకి వస్తుంది. గాల్లో ఉండగా దాని వెయిట్ ని ఎం అంటాం మనం. కానీ ఇది నేల మీదకి వస్తుంది కాబట్టి దీని పొటెన్షియల్ ఎనర్జీ టోటల్ గా 0 అయిపోయింది. పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0. ఇప్పుడు వెలాసిటీ కనిపెట్టాలి. వెలాసిటీ ఫార్ములా ఏంటి? v² - u² ఈక్వల్ టు 2as. ఓకే, v² - u². కాబట్టి మనం డైరెక్ట్ గా v² అని చేసుకున్నాం. అంటే u² అనేది మనకి తెలుసు, అంటే 0 అని. 0² 0 కాబట్టి దీన్ని తీసేసి v² అని రాసుకున్నాం. v² ఈక్వల్ టు 2. ఏ అంటే జీ అని చెప్పాను. ఏ అంటే జీ. ఎస్ అంటే మనం ఇప్పుడు చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్ అంటే డిస్ప్లేస్మెంట్ అని చెప్పాను. డిస్ప్లేస్మెంట్ ఇది టోటల్ గా కింద ఉంది కాబట్టి దీని పై ఏముంది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఏ దగ్గర నుంచి. పాయింట్ ఏ దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయింది. ఏ దగ్గర నుంచి ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అయ్యింది. అంటే దాని హైట్, అంటే అక్కడి నుంచి అక్కడికి ఉన్న డిస్టెన్స్ వచ్చేసి హెచ్ కదా. v² వచ్చేసి మనకి 2gh అని వచ్చింది. ఇప్పుడు మనకి దీన్ని కైనెటిక్ ఎనర్జీ ఫార్ములాలో పెట్టుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఆఫ్ ఎం. v² అంటే v² ఫార్ములా ఇదిగోండి. v² వాల్యూ ఇక్కడ వస్తుంది. ఏంటి? 2gh. 2gh అంటే స్క్వేర్ అదే 2 పోయి క్యాన్సిల్ అవగా కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఎంజీహెచ్ అని తెలిసిపోయింది. ఇప్పుడు మనకి టోటల్ ఎనర్జీ మాత్రమే ఫైండ్ చేయాలి. దీని టోటల్ ఎనర్జీ ఏంటి? టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ఎనర్జీ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ వచ్చేసి ఎంజీహెచ్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ 0. ఎంజీహెచ్ ప్లస్ 0 అంటే ఎంజీహెచ్ కదా. అంటే ఎంజీహెచ్ ప్లస్ 0 అంటే ఎంజీహెచ్. అంటే ఈ మూడు పాయింట్స్ దగ్గర ఎనర్జీ అనేది సేమ్ గా ఉంది. ఈ క్వశ్చన్ మొత్తం దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మిగతా క్వశ్చన్స్ పార్ట్ 2 క్లాస్ లో అయితే పెడతాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఎవరైనా కొత్త వస్తే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.